బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెనుగొండలో రా కదలిరా చంద్రబాబు బహిరంగ సభ జరుగుతున్న నేపథ్యంలో సభకు ధర్మవరం నుంచి మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గీయులు తరలి వెళ్తున్నారు. బత్తలపల్లి సమీపంలో వారిని అడ్డుకునేందుకు పరిటాల శ్రీరామ్ వర్గంగా కొనసాగుతున్న విజయ్ కుమార్ వర్గీయులు దాడి చేస్తూ సూరి వర్గీయులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాళ్ల దాడిలో వాహనాలు అద్దాలు ధ్వంసం చేశారు. గోనుగుంట్ల సూర్యనారాయణ జిందాబాద్ అంటూ ఆయన వర్గీయులు రోడ్డుపై వెంటాయించి ఆందోళన దిగారు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ లైవ్ లో అందిస్తారు. రసూల్ చెప్పండి, ఇక పెనుగొండలో జరగబోతున్న రా కదలిరా సభలో అయితే ఈ నేపథ్యంలో అక్కడ రెండు వర్గీయుల మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తుంది. కారణాలేంటి? ఈ రోజు సత్యసాయి జిల్లాలోని పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ కియా ఫ్యాక్టరీ సమీపంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి రా కదలిరా బహిరంగ సభకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో సత్యసాయి జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలోనే ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు కొనసాగుతుంది. ప్రధానంగా ధర్మవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ప్రస్తుతము బీజేపీ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ ఆయన వర్గీయులందరూ కూడా సూర్యనారాయణ వర్గీయులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో కార్యకర్తలు నాయకులందరూ కూడా ధర్మవరం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెనుగొండ సభకు రాకదిల్రా సభకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరాముడు కూడా పెద్ద ఎత్తున అక్కడి నుంచి పార్టీ నాయకులను కార్యకర్తలను వివిధ ప్రాంతాల నుంచి తరలిస్తున్నటువంటి నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలో గోనుగుంట్ల సూర్యనారాయణ మాజీ ఎమ్మెల్యే అనుచరులకు అదేవిధంగానే పరిటాల శ్రీరామ్ సంబంధించినటువంటి అంచర్ వర్గం ఇక్కడ ఈ విధంగా రెండు వర్గాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్మవరం నియోజకవర్గంలో ఎవరి నేతకు వాళ్ళు జిందాబాదులు కొట్టుకుంటూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో సూర్యనారాయణ మాత్రం ప్రస్తుతానికి బీజేపీలకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సీటు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణకు వస్తుంది అనేటువంటి విధంగా వారి అనుచరు వర్గము నాయకులు కార్యకర్తలు చెప్పుకుంటుండగా, మరోవైపు పరిటాల శ్రీరామ్ ఖచ్చితంగా ఈసారి ధర్మవరం నియోజకవర్గంలో ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారనేటువంటి విధంగా ఆయన అనుయాయులు కార్యకర్తలు వారికి సంబంధించిన వర్గీయులు చెప్తున్నటువంటి నేపథ్యం. అఫీషియల్ గా పరిటాల శ్రీరామ్ అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నప్పటికీ అక్కడ రెండు వర్గాలుగా అక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు బత్తలపల్లి మండల కేంద్రం నుంచి అదేవిధంగా బత్తలపల్లి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున రెండు వర్గాలకు సంబంధించినటువంటి అటు శ్రీరామ్కి సంబంధించినటువంటి అంచరు వర్గము అదేవిధంగానే మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గంగా చెప్పుకుంటున్నటువంటి అంచవర్గం కూడా పెనుగొండ సభకు తరలి వెళ్తున్నటువంటి నేపథ్యంలో బత్తలపల్లి సమీపంలో పెద్ద ఎత్తున ఇరు వర్గాలు కూడా అటు పరిటాల శ్రీరామ్ వర్గంగా చెప్పుకుంటున్నటువంటి ఆయన వర్గంగా కొనసాగుతున్నటువంటి వర్గీయులు అదేవిధంగానే మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గీయులు వీళ్ళందరూ కూడా విజయ్ కుమార్ సంబంధించిన వర్గీయులు వీళ్ళందరూ కూడా ఒకరికొకరు దాడులు చేసుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో కర్రలు అదేవిధంగానే రాళ్లతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒకే తెలుగు పార్టీకి చెందినటువంటి వారైనా ఇరు వర్గాల మధ్య ఆధిపత్య ధోరణి అనేటువంటి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకరికొకరు ఆధిపత్యాన్ని చెలాయించుకుంటూ అక్కడ రాళ్ల దాడులు అదేవిధంగా కర్రలతో వాహనాలు కూడా ధ్వంసం చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఒకరికొకరు పైచేయి సాధించుకునేటువంటి క్రమంలోనే ఈ దాడులు జరుగుతున్నాయనేటువంటి పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గులు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తాము కూడా తెలుగుదేశం పార్టీ వర్గీయులమే, తాము చంద్రబాబు సభకే వెళ్తున్నాం అనేటువంటి విధంగా వారు వాదిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే కొందరికి తలలు పగిలినటువంటి నేపథ్యం, అక్కడ రక్తం చిందింది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. మొత్తం పైన ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తుంది. మొత్తం పైన ఇరు వర్గాలని చెదరగొట్టేందుకు పోలీసులు కూడా అక్కడ కల్పించుకున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఆ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు పైన బైఠాయించి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వారు ఎవరికి వారు జిందాబాదులు కొట్టుకుంటున్నారు. ఒకవైపు
పరిటాల శ్రీరామ్కి సంబంధించినటువంటి వర్గీయులుగా చెప్పుకుంటున్నటువంటి వారి వాహనాలు కూడా అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదేవిధంగానే మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణకు సంబంధించినటువంటి వాహనాలు కూడా ధ్వంసం చేశారు. మొత్తం పైన అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. మొత్తం పైన రోడ్డు పైన దాదాపుగా గంటకు పైగా బైఠాయించి ఎవరికి వారు ఆందోళన నిర్వహిస్తుండటంతో అక్కడ పూర్తిగా ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. పోలీసులు అక్కడ రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలను అక్కడ చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. మొత్తం పైన ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. థ్యాంక్ యూ రసల్.